జాగ్రత్తగా ప్రపంచాన్ని పరిశీలిస్తే ఒక మూర్ఖుడుగా మారిపోయిన వారేమి, ఒక నేరస్తుడుగా మారిపోయినాడేమి, ఒక వేశ్యల గృహాలు నడిపిన వాడేమి, లేక అశ్లీల పుస్తకాలకి రచనాకర్తగా మారిన వారేమి, ఆ పుస్తకాలు అమ్మిన వారేమి, వారు ఇల్లీగల్ టచెస్ మీదే ప్రాముఖ్యత ఇచ్చి ధనాన్ని ఆశిస్తూ నేరస్తులుగా మారిపోతున్నారు. కారణం ఏమిటంటే, వాళ్ళని చాలామంది ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఇచ్చిన జవాబు, మా నాన్న మమ్మల్ని టచ్ చేయలేదు, అందుకే ఇల్లీగల్ టచ్ని మేము ఏర్పాటు చేశాం, వేశ్యలను తయారు చేశాం, వాళ్ళకి నాయకులుగా మారాం, చదువుకుని ఆలోచన సరళి మారిపోయే అశ్లీల పుస్తకాలను మేము పరిచయం చేశాం. ఎందుకంటే ప్రశస్తమైన డాడీ టచ్ మాకు దొరకలేదు, అందుకే ఈ ప్రపంచంలో ఇల్లీగల్ టచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాం. ప్రియమైన సంఘం, బీ కేర్ఫుల్. మన బిడ్డలకి, చిన్న బిడ్డలకి మాటలతో మనము ప్రేమను ప్రకటించలేము. ఓన్లీ విత్ టచ్. పసి కందుకి టచ్. అమ్మ పాల డబ్బా పాల అని తేడా దగ్గర, డబ్బా పాలుతో పెరిగిన వాడు వేరే రీతిగా ఉంటాడు, అమ్మ పాలు దగ్గర పెరిగిన వాడు వేరేగా ఉంటాడు. పౌల్ట్రీలో పెరిగిన కోడులు బలము వేరు, కోడి పెట్ట ద్వారా కనబడిన పిల్లలు, కోడి రెక్కల కింద పెరిగిన కోడి పిల్లలు బలముగా ఉంటాయి. అమ్మలారా, నాన్నలారా, టచ్ చేయండి, ప్రేమను ప్రకటించండి. రోజు ఏదో టచ్ చేయాలని కాదు, సందర్భం, పరిస్థితి. కొన్నిసార్లు ఏమి మాట్లాడలేము. జస్ట్ నీ కూతురు ప్రక్కన కూర్చో. తెలుసు తన హృదయంలో రగులుతున్న బాధలు, తెలుసు నీవు అర్థం చేసుకున్నావని. జస్ట్ కూర్చున్నప్పుడు ఆ చెయ్యి అలా నొక్కు, ప్రవహిస్తుంది ఆ ప్రేమ. నీ కొడుకుని చూసినప్పుడు జస్ట్ వాడి జుట్టుని నెమరు, ఫీల్ అవుతాడు గర్వం. నా ప్రియమైన సంగమా, దేవుడు కూడా నిన్ను టచ్ చేస్తాడు.